నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ముందుగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం అనే నామకరణంతో తెలంగాణలో మున్నూరు కాపు సంఘం అనేది నియమం జరిగింది. ఈ యొక్క సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పెద్దలు కొద్దిరాజు రవిచంద్ర గారి కన్సర్న్ నిధుల్లో రాజకీయ పార్టీలకి అతీతంగా చిన్న చిన్న సంఘాలన్నీ కలిసి ఒకే సంఘం ఒకే కులం అనేటువంటి పేరుతో నామకరణంతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని యొక్క నిర్మాణం యావత్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో 33 జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 42 మండలాలలో కూడా ప్రతి మండల అధ్యక్షుడు, ప్రతి గ్రామ అధ్యక్షుడు, నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అట్లా అంచెలంచెలుగా ఒక జాతీయ ప్రాంతీయ అతిపెద్ద రాజకీయ పార్టీ ఏ విధమైనటువంటి సెటప్తో ఉందో అదే అత్యధిక సంఖ్యాకులుగా బీసీలలో ఉన్నటువంటి 22% ఉన్నటువంటి మున్నూరు కాపులు ఆర్గనైజేషన్ కూడా ఇదే సెటప్తో ప్రయాణం చేస్తుంది. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. నాటి ఈ స్వతంత్రానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆధిపత్య వర్గాలు, పాలకులు ఆ యొక్క చట్టాన్ని తుంగలో తొక్కి ఈ బహుజన బలహీన వర్గాల జాతులందరినీ కూడా ఎలికి నెట్టివేయబడి వాళ్ళ హక్కుల్ని కాలరాసి పాలకులు ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి గుప్పెడు మంది చేతుల్లో ఈ రాజ్యాధికారం ఉంచుకొని గంపెడు మంది ఉన్నటువంటి బీసీల అందరినీ కూడా అణిసివేస్తూ వాళ్ళ యొక్క దామాషా ప్రకారంగా బీసీల హక్కులను హరించి వాళ్ళ ఓట్లు వేయించుకొని సీట్లు గెలిచి పాలన చేసి మా పన్నులు తీసుకొని మా మీద ఉక్కుపాదం మోపి మా ఏతోనే మా కంటిలో పొడిచే పద్ధతిలో పాలకులు వెళ్ళటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 18% మున్నూరు కాపులు ఉన్నారని జనగణన కులగణనలో తేల్చినటువంటి లెక్కల్ని నేటి ప్రభుత్వాలు వాళ్ళకన్నా ఇంకా వీళ్ళు మెరుగైనటువంటి ఈ ప్రజా జీవితాలలో మార్పులు తీసుకొస్తారు. బహుజన బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా సమానమైనటువంటి వాటాలు ఇస్తారని ప్రజలందరూ కూడా గుర్తించి వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. అయితే అందులో కూడా ఆధిపత్య అగ్రవర్ణాల వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు. ఈ రోజు వరకు కూడా ఎంతమంది బీసీలని అణిసివేయటం, మున్నూరు కాపుల్ని ఖమ్మం జిల్లాలో కూడా అకారణంగా ఉద్యోగుల్ని, రాజకీయ నాయకుల పట్ల చూపించే వివక్షని ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉక్కుపాదం మోపి అణిసివేసే ప్రయత్నం జరుగుతుంది. మేము ఏం చేశామని అంటే, ప్రపంచంలో చైనా అనేది అతిపెద్ద దేశం, దాని తర్వాత భారతదేశం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద భారతదేశం. ఈ భారతదేశంలో రోజుకు రోజుకు జనాభా పెరుగుతుంది. అదేవిధంగా అన్ని కులాల అన్ని వర్గాలలో కూడా జనాభా ఆ దేశాల్లో పెరుగుతూనే ఉంటుంది. కానీ తగ్గించి చూపడం అనేది ఎంతవరకు సరైనది? ఇది ఈ యొక్క వర్గాల ఆధిపత్య వర్గాల వాళ్ళు కూడా అట్టడుగు వర్గాలని అణిసివేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని శంకించి వాళ్ళ ఓట్లు వేసుకొని వాళ్ళ పన్నులు తీసుకొని వాళ్ళు పబ్బం గడుపుకొని పాలకులు మమ్మల్ని అణిసివేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ జరిగిన రోజులన్నీ కూడా మేము ఎన్నో గత ప్రభుత్వంలో కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై అణిసివేతకు గురైన ఆనాడు కూడా ఎక్కడ భయపడకుండా ప్రశ్నించాం. మా సమస్యల పైన ఉద్యమం కూడా చేశాం. నేను ఇవాళ సంవత్సరం కూడా సంవత్సరం అయిందో కాలేదు కాంగ్రెస్ పాలనలో గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రాధాన్యత కూడా కనీసం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో మాతో పని చేయించుకొని మా ఓట్లు వేసుకొని మా వర్గాలకి హామీలు ఇచ్చి అమలు చేయకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని వివక్ష చూపించి అవమానపరిచే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేమెంతో మాకంతా మేము మా హక్కుల్ని మీరు హరించే విధంగా మీరు కనుక అణిసివేసే ప్రయత్నం చేసినట్టయితే భవిష్యత్తులో దశల వారీగా అనేక కార్యక్రమాలను కూడా మేము ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సంఘం
రాజకీయ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్ని రాజకీయ పార్టీల మేధస్సుతోని ఈ యొక్క సంఘం నిర్మాణం చేయడం జరిగింది. మొన్న జరిగిన 9వ తారీఖు ఆదివారం హైదరాబాదు విహెచ్ఆర్ గార్డెన్లో పార్టీలకు అతీతంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు బీఆర్ఎస్ లో అత్యున్నత చట్టసభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గారు మిగతా అన్ని వర్గాల వాళ్ళు తటస్థంగా ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆ రోజున ఒకే వేదిక పైన భవిష్యత్ కార్యక్రమాన్ని యావత్తు తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నడుపుతున్న 10 లక్షల మందితోని ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలనేటువంటి యోచనతో సంకేతం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఇంకా డేటు టైము ఇవన్నీ కాలేదు. గ్రౌండ్ లెవెల్లో మేమంతా చైతన్యం చేసి మేము సమీకరించే దాంట్లో మేము నిమగ్నమై ఉన్నాం. కాబట్టి మీరు ఇదే విధంగా అణిసివేసి మమ్మల్ని తక్కువగా చూసినట్టే బంతి కనుక గోడ కొడితే తిరిగి మళ్ళీ మనకి ఏ విధంగా అయితే తగులొద్దు, సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది. కాబట్టి మీరు ఇలాంటి అణిసివేతలకి మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర సంఘం మాత్రం భయపడదు. భవిష్యత్తులో మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలకి ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా నేను రాష్ట్ర బాధ్యుడిగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి నేను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అయితే వాళ్ళ అధిష్టానం 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఉన్నటువంటి బీసీల్ని తక్కువ చేసి ఇంకా మేము ఇన్ని దశాబ్దాలు పాలన చేసి దాచుకున్న తర్వాత ఇంకా మీ దాహాన్ని తీరలేదా? ఇంకా ఎంతకాలం మమ్మల్ని అణిచివేస్తారు అణగారిన వర్గాల వారిని? ఇంకా ఎంతకాలం మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు పాలకులుగా వేలుపుతారు? మేము ఓట్లు మీరు ఉన్నది ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి శాతం వాళ్ళు ఇలా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఈ వర్గాలందరినీ కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా చిన్న చూపే చూస్తుంది ఈ ప్రభుత్వం. ముక్కు కోసిన మునుపటేడే నయం అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొంత మెరుగైనటువంటి ఇది జరిగిందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో రాబోయే తరాలకి, భావి తరాలకి మా బిడ్డల భవిష్యత్తుకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అనేక దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటాం. ఒక అతిపెద్ద బహిరంగ సభని హైదరాబాద్ నడిపొట్టిన వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఆయన కన్సన్నిధులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని వర్గాల, అన్ని ప్రజలు, అన్ని పార్టీలకు అతీతంగా ఈ సంఘం బలోపేతంగా ఉంది. భవిష్యత్తులో మా యొక్క శక్తి ఏంటో, మేమెంతో అది నిరూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు. అంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 10 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు స్టేట్లో కులగణన మీద రకరకాల వాదాలు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి వస్తే ఒక చెట్లు నాటితే ఇప్పుడు 2 మొక్కలు పెట్టాల్సిందే తప్ప కుంగిపోయే పరిస్థితి. గత ప్రభుత్వాల లెక్కలనే మాకు ఈ 54% ఉన్న పోయిన తర్వాత బీసీలలో 28% మేము కాపులమే ఉన్నామని వాళ్ళు చెప్పిన లెక్క, మేము చెప్పింది. మరి ఆ రోజు వాళ్ళు ఏ లెక్కలు చెప్తారో ఈరోజు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఈరోజు పాలకులు మరి అది ఏ రకం సర్వే చేశారో మమ్మల్ని డిసప్పోయి ఎస్సీలో కలిపి ఎక్కువ చూపెడుతున్నారో లేకపోతే ఓసీలలో కలిపి ఎక్కువ చూపెడుతున్నారో మైనార్టీలలో కలిపారో తెలియదు. కానీ మాకు 28% పోయి 18%. గత 4 సంవత్సరాల క్రితం సర్వే చేసినప్పుడు 28% ఉన్న కమ్యూనిటీ కాంతవృత్తో పెరగాలి, 1%, 6% పెరగాలి. మరి అట్లాంటి కారణాలు ఏంటో కానీ మాకేమన్నా రాజాధికారంలో మాకేమన్నా
రోల్ ఇవ్వాల్సి వస్తుంది, మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వస్తుందని ఒక ఆలోచనతో చేసిన విధంగా ఇది కనుకుంటున్నాం. మేమెంతో మాకందరినీ అడుగుతామని ఒక దురాలోచనతో దురుద్దేశంతో వీళ్ళని తక్కువ చేసి పెట్టాలి, వీళ్ళకి రిజర్వేషన్ తగ్గియాలి. ఈ ఉన్న తెలంగాణలో మేజర్ పెద్ద కమ్యూనిటీ కూడా వాళ్ళదే, వాళ్ళని ఎక్కడ తొక్కిపట్టాలి, ఆ ముందు కాపు అనే దాన్ని ఎక్కడెక్కడ మనం పైకి రాలేకుండా ఉండాలి, కొంత వాళ్ళ రాజకీయానికి వస్తారనే ఒక దురాలోచనతోనే దుర్బుద్ధితోనే ఈరోజు మా కమ్యూనిటీని తప్పవుతుంది. ఏం లెక్కలు అనేది అర్థం కాదు. సర్వే లెక్కలకు వచ్చినప్పుడు కూడా పోయిన తర్వాత మా ఇళ్ళకి ఆఫీసర్లు వచ్చినప్పుడు మా చుట్టాలకు వచ్చినప్పుడు కూడా మేము చెప్తాం జరిగింది. కాపులన్నీ రాపించుకున్నారు, మేము ముందు కాపులని చెప్తారు. బీసీడీలో వస్తారంటే వాళ్ళు కాపులను రాపించుకొని ఓసీలో తీసుకుంటారు. మరి అధికారులు చేసే తప్ప అధికారులను తప్పు చెప్పుతున్న రాజకీయ నాయకులు పాలకులు అనేది తెలవదు. కానీ కారణాలు ఏదైనా కూడా మా పురానికి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సంఘటించకపోతే మళ్ళా సర్వే చెప్పించి ఉన్నట్టు చెప్పకపోతే మేము దశల వారీగా మండలాల నుంచి, విలేజ్ నుంచి, మండలాల నుంచి, జిల్లా నుంచి స్టేట్ వరకు కూడా మేము ధర్నాలు చేస్తాం. మేము చేయే కార్యక్రమాలకి చాలా ఉద్యుతంగా ఉండాలని చెప్పేసి మేము ఒక స్ట్రాంగ్ మెసేజ్ గవర్నమెంట్ కు ఇస్తాం జరుగుతుంది. ఎందుకంటే మేమేదో కలపమంటలేదు, మాకేదో రాజకీయ పదవులు ఇవ్వట్లేదు. మా కులాన్ని మాకు ఎంతమందో కూడా చెప్పలేని పరిస్థితులలో దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారంటే దీంట్లో ఉద్దేశం ఏంటనేది మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము అడగట్లేదు మీకు తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు కదా, మీకు పదవులు ఎందుకు వస్తున్నారు, మీరు పదవులు ఎందుకు తీసుకుంటున్నారో మేము అడగట్లేదు. దానికన్నా మేము అడిగేది ఒకటే, గవర్నమెంట్ని అయ్యా మళ్ళీ మీరు సర్వే చేపించి ఉన్నట్టు ఏదైతే మా కుల పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ని ఖచ్చితంగా తేరవాల్సిందిగా మేము కోరుతూ మేము మీకు పెద్ద మనసుతో మీకు అప్పీల్ చేస్తున్నాము. దాన్ని మీరు కూడా అర్థం చేసుకొని చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. నా పేరు మేకల కృష్ణయ్య, ట్రస్ట్ బోర్డు చైర్మన్. పాల నాగేశ్వరరావు గారు విపులంగా చెప్పారు. ఈ గవర్నమెంట్లో 46% మున్నూరు కాపులు అన్నారు. గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి లెక్కలు పెరగాలన్నా తగ్గింది, జనాభా పెరిగారు. ఎందుకంటే మున్నూరు కాపులు తెలంగాణలో మేము 1 క్యాస్ట్గా ఉంది, బలమైన క్యాస్ట్. మా తర్వాతనే మిగతా క్యాస్ట్ ఉంది. కాబట్టి గుర్తించి మాకు సరైన లెక్కలు రావాలని చెప్పి మా ఆవేదన. మా పిల్లల భవిష్యత్తు కోసం మరి మేమందరం కూడా జనాభా పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. ఆ లెక్క ప్రకారమైన దామాష ప్రకారమైన అప్పుడు 54% అన్నారు, ఇప్పుడు 46% అంటున్నారు. దీని మీద ప్రభుత్వం వారు గమనించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభాధ్యక్షులు, ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పాల నాగేశ్వరరావు గారికి, మరియు స్టేట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి, సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మధు గారికి, మానకొండ మధు గారికి, అదేవిధంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మేకల కృష్ణ గారికి, మరియు ఈనాటి ఈ యొక్క ప్రెస్ మీటింగ్కి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, నా పేరు మార్శెట్టి వెంకటేశ్వరరావు, నేను పాలేరు నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 22% ఉందని అప్పుడు గవర్నమెంట్ చెప్తే దానికే మేము మమ్మల్ని తక్కువ చూస్తారని మేము ఆ గవర్నమెంట్ మీద యుద్ధం ప్రకటిస్తే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ 22 దిశపై చాలా కుదించి మమ్మల్ని తక్కువగా చూపెడుతుంది. వాళ్ళు తీసుకొచ్చిన అప్లికేషన్లోనే బీసీడీ అని అంటాం, మున్నూరు కాబట్టి బీసీడీ కార్డు పెట్టుకొని పోయారు. అమాయకంగా ప్రజల్ని నమ్మించి వాళ్ళు కాపులను చేసి ఓసీలో చేర్చారు. మున్నూరు కాపులుగా వాళ్ళు కరెక్ట్గా అప్లికేషన్ మీద మున్నూరు కాపుల మీద మేము చెప్పినట్టు రాయించుకున్నట్టయితే ఈనాడు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిపించిన కులగణ అనేది తప్పుల తడక. ఆయన వెంటనే దీన్ని రద్దు చేసి మళ్ళీ
ఇంటింటికి అందరినీ ఏదో ఇప్పుడు రాని వాళ్ళకి రీసర్వే అని మళ్ళీ నిన్న మొన్న ప్రకటన చేపిస్తుంది గవర్నమెంట్ నుంచి. అట్లా కాకుండా మళ్ళీ మొదటి నుంచి అందరి నుంచి తీసుకోవాలి. ఇంటింటికి మొన్న ఎట్లయితే పిల్లగాలు చేశారో ఆ టైప్లో చేసి మున్నూరు కాపు అనే వచ్చే ఆఫీసుల్లో కూడా వాళ్ళు మభ్యపెట్టి మున్నూరు కాపు అనే కాపులన్నీ చేయించారు వాళ్ళు. అట్లా లోపాయకారంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. అది ఏంటంటే మేము పెడుతున్న వాళ్ళు మున్నూరు కాపు వేయడం కాపు అని ఉంది అన్నట్టుగా వాళ్ళు తెలిసినట్టుగా వాళ్ళు నటించారు ఆఫీసర్లు కూడా. అలా కాకుండా మళ్ళీ రీసర్వే చేసి మేము చెప్పినట్టు వాళ్ళు రాసుకుంటే మేము ఇవాళ రాష్ట్రంలో మున్నూరు కాపులమే ప్రప్రథముగా ఉంటాము. మాకు అలాంటి అవకాశం వస్తుందని రేపు రాజ్యాంగ పదవుల్లో మాకు మా వాటా మాకు ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి ఇదంతా నాటకం ఆడి మమ్మల్ని తక్కువ చూపించాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ యొక్క కులగణని మళ్ళీ టోటల్గా మొత్తం నెల కాదు 2 నెలలు పెట్టినా కూడా దీన్ని మొత్తం రీసర్వే చేసి మాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సభకి అధ్యక్షించిన పాలన నాగేశ్వరరావు గారికి, సంఘం అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు అబ్దుల్ గాంధీ గారికి, ట్రస్ట్ బోర్డు లక్ష్మి గారికి మరియు మాజీ వెంకటేశ్వరరావు గారికి, సభ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు మాధురి మధు మాన్కోట, సత్తుపల్లి నియోజకవర్గం. ఈ గవర్నమెంట్ని మేము ఒకటే కోరుతున్నామండి. గత గవర్నమెంట్లో వారు చేసిన కుల సర్వేలో చాలా దారుణమని మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దాన్ని తగ్గించుకుంటూ ఇప్పుడు దీన్ని చాలా మున్నూరు కాపు అనేది చాలా తక్కువ అనే భావంతో చూపిస్తున్నారు. పిల్లలు చెప్పినట్టుగా ఒక చెక్ చేస్తే కనీసం 10,000 వస్తుంది, అలాగే ఏటా జనం పెరుగుతుంది. అలాంటి గుర్తించుకోకుండా ఈరోజు గతంలో ఉన్న 4 సంవత్సరాలు ఉన్న కాపు కులానికి, మున్నూరు కాపు కులానికి, ఈ రోజు ఉన్న మున్నూరు కాపు కులానికి తేడా వ్యత్యాసం ఏంటో గవర్నమెంట్ సర్కార్ ఒకసారి మనసాక్షిగా వారు ఆలోచించాలని కోరుకుంటున్నాం. కులం జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద నేను ఒకసారి ముఖ్యంగా వారు అన్వేషించి మా మున్నూరు కాపు కులాన్ని మరొకసారి రీసర్వే చేసి మాకు తగిన న్యాయం చేసి కావాల్సిన ప్రకారం మాకేం కావాలో మా కమ్యూనిటీకి, మా పిల్లలకి రానున్న భవిష్యత్తులో వారు కూడా తగు న్యాయం చేయాలని ఈ సభకు కోరుకుంటున్నాం. ఈ ప్రస్తుతం వచ్చేసిన ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా ప్రతి ఒక్కరికి పేరున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.